Sir, now we'll talk about anthropology optional. Mm, we all know that you're one of the top educators in anthropology all over the country. బట్ ఇప్పటికీ ఆంథ్రపాలజీ పైన అంటే ఆంథ్రపాలజీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ట్రైబ్స్ ఉంటాయి, లేదంటే ఇంకేదో మెడికల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది అనుకుంటారు. ఆంథ్రపాలజీ వర్డే అసలు ఫస్ట్ నాకు తెలిసి మీరు క్లాస్లో కూడా ఫస్ట్ చెప్పేది ఆంథ్రపాలజీ అంటే ఏంటో అని. ఇట్స్ నాట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆంథ్రపాలజీ? ఒక బిగినర్ ఏం తెలియని అతను చూస్తుంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆంథ్రపాలజీ? అదే ఆంథ్రపోస్, స్టడీ ఆఫ్ హ్యూమన్స్. ఆంథ్రపాలజీ అనేది ఇట్ స్టడీస్ హ్యూమన్స్ ఇన్ టోటాలిటీ అంటాం. టోటాలిటీ అంటే ఇన్ కంప్లీట్ సెన్స్. ఆంథ్రపాలజీ ఒక హ్యూమన్ సొసైటీ గురించి చదువుతుంది, హ్యూమన్ కల్చర్, అలాగే హ్యూమన్ సివిలైజేషన్స్ ఎలా ప్రోగ్రెస్ అయ్యాయి, అండ్ ఎవల్యూషన్ అంటే మన చిన్నప్పటి నుంచి అందరికి ఒక ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మనం ఏంటి నిజంగానే మంకీస్ నుంచి ఇవాల్వ్ అయ్యామా, అండ్ ఇప్పుడు కూడా మనం ఇంకా ఇవాల్వ్ అవుతున్నామా, ఇవాల్వ్ అయితే ఫ్యూచర్లో మనం ఎలా ఇవాల్వ్ అవుతాము, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే కాకుండా అంటే రిలీజన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, లేకపోతే కిన్షిప్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే రిలీజన్ అంటే మనం చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో చెప్పటం ఎలా ఉంటుంది, రిలీజన్ అనేది ఓకే మనం వీఆర్ ఆల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ వాట్ అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం, దిస్ ఈజ్ వాట్ వీ హియర్. బట్ ఆంథ్రపాలజీ ఏం చేస్తుందంటే ఇలా ఎంట్రెంచ్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటుందో వాటిని వాటిని లిటరలీ ఛాలెంజ్ చేసి ఒక్కోసారి మన థాట్ ప్రాసెస్ని షాటర్ కూడా చేస్తుంది ఇన్ ఏ పాజిటివ్ వే. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ అదేంటి మనల్ని మన ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ అండర్మైన్ చేసి కొత్త వాల్యూ సిస్టమ్ వైపు మనల్ని అలా కాదు. ప్రతిదీ ఒక ఆరిజిన్ లెవెల్లో వెళ్ళి చదువుతాం. సింప్లీ పుట్, ఎస్ యాజ్ యూ హవ్ రైట్లీ సెడ్, ట్రైబల్ ఆంథ్రపాలజీతో పాటు అంటే ట్రైబల్స్ గురించి చదవడంతో పాటు మరీ బిగినర్స్కి ట్రైబల్స్ అంటే ఏంటంటే తెలిసే ఉంటుంది. లైక్ సపోజ్ మన తెలంగాణలో లంబాడీస్ అదొక టైప్ ఆఫ్ ట్రైబ్, లేకపోతే గోండ్స్ ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్, కోయాస్, కొండరెడ్డిస్. ఈ ట్రైబల్ ఆంథ్రపాలజీతో పాటు ఇండియన్ ఆంథ్రపాలజీ ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ ఇండియన్ ఆంథ్రపాలజీలో ఏంటంటే మన ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, మన ఇండియన్ విలేజెస్ తెలుసు కదా, విలేజెస్ అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయి, లేకపోతే గ్లోబలైజేషన్ అనే వర్డ్ ఒకటి చిన్నప్పటి నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చదువుతుంటాం. ఆ గ్లోబలైజేషన్ అనేది మన ఇండియన్ సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే మన ఇండియా అనేది ఒక సివిలైజేషన్ అనే వర్డ్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్లో వాడుతుంటాం. అసలు మనది నిజంగానే సివిలైజేషన్. సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని ఆంథ్రపాలజీ కవర్ చేస్తుంది. బట్ అదే యాజ్ యూ హ్యావ్ రైట్లీ సెడ్ భార్గవ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రైబల్స్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సమ్ బయాలజికల్ ఆంథ్రపాలజీ అంటే రేసెస్ అంటాం కదా, హౌ పీపుల్ లుక్, ఇది మాత్రమే ఆంథ్రపాలజీ కాదు. ఇప్పుడు మనం ఏవైతే డొమైన్స్ అనుకున్నామో ఇంక్లూడింగ్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీ అంటే హ్యూమన్స్ ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఇవాల్వ్ అవుతూ వస్తున్నారు. సో ఇన్ ఏ నట్షెల్ ఇది ఆంథ్రపాలజీ అని చెప్పచ్చు. ఎస్.